మచిలీపట్నంలో జనసేన నేతల కవ్వింపు చర్యలు. పేర్ని నాని ఇంటి ముందు డీజేలు పెట్టి రెచ్చగొట్టేందుకు యత్నం. బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా. ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసిన జపాన్. కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడిని ఖండించిన ఇరాన్. యుఎస్ చమురు కేంద్రాలను లేపేస్తాము అని హెచ్చరిక. డ్వాక్రా గ్రూప్ లెక్కల్లో అవకతవకలు. జోగిపేటలో కొట్టుకున్న మహిళలు, 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం. పెళ్లికి నిరాకరించింది అని యువతికి హెచ్ఐవి బ్లడ్ ఎక్కించిన యువకుడు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతున్న సైబర్ నేరగాళ్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్న సిపి సజ్జనార్. విజయనగరం జిల్లా రాజాంలో విద్యార్థుల ఆందోళన. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి అని డిమాండ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్ద పులి సంచారం. భయాందోళనలో స్థానిక ప్రజలు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం. శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లింపు. కర్నూలులో తీవ్రమైన గ్యాస్ కొరత. హోటళ్లలో కట్టెల పొయ్యి మీద వంటల తయారీ. దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ కష్టాలు. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీసుల పహారా. కాంగ్రెస్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోంది అన్న మోదీ. ఓటములు జీర్ణించుకోలేక దేశం పరువు తీస్తోందని ఫైర్. 3వ రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 1,59,660 పలుకుతున్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి. ఇవాళ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో ఫైనల్ ఫైట్. ఇంగ్లాండ్తో తలపనున్న భారత మహిళల జట్టు.